పిల్లలెల్లా కర్తర స్తోత్రం. పిల్లలందరూ కళ్ళు మూసి ప్రభుని స్తుతించారు. அவர் நல்லவர், அவர் వల్లవర్. ఆయన మంచివాడు, ఉత్తముడు, సర్వాధికారి. హల్లెలూయా హల్లెలూయా. రబలద నమ శగరదరద నమ రబ. நல்ல கர்த்தரை நம்ம ஆராதனை செய்வோம். ஹல்லேலூயா. கர்த்தரை நாம் மகிமைப்படுத்துவோம். ప్రభుని మహిమపరిద్దాం, ప్రభుని గణపరిద్దాం. హల్లెలూయా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. చెబుదాం. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. చెప్పండి. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. చెప్పలే. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా కుడి చేయి ఆకాశం వైపెత్తి. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నిజమే కదా. నీ ప్రేమ వర్ణించుట అనుభవించి పదాలు గ్రహించి నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. మరొకసారి నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. ఆయన కార్యములు వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. ఆనందమా నీ వడిలో నాకు సుఖము. చెప్పు తండ్రి. సంఘమంతా కలిసి ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంకతేను కన్నా నీ ప్రేమ మధురమయ్యా. గ్రహించి నా ప్రాణ స్నేహితుడా. ఆయన నీకు నిజమైన ఫ్రెండ్, ఆయన నిజమైన స్నేహితుడు. అవును, ఈ భూమిలో ఏ స్నేహం శాశ్వతం లేదు. ఆ స్నేహం శాశ్వతమైనది. యేసయ్య స్నేహం శాశ్వతమైనది. ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. చెప్పండి. తండ్రి, తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. మరొకసారి. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
తేనె కంట యవన బిడ్డలారా పాడండి. యవన వయసులోని యేసయ్య మంచి స్నేహితుడుగా ఉండాలి. ఆమేన్. ప్రతి కుటుంబానికి యేసయ్య స్నేహితుడు. తండ్రి దేవా ఆనందమా సుగము